హాయ్ గైస్, ఇది మన కంచిలోని వరదరాజ పెరుమల్ టెంపుల్. అదేనండి విష్ణు కంచి. మన బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది అంటాం కదా, ఆ టెంపులే ఇది. 23 acres లో చుట్టూ చెట్లతో అందమైన మండపాలతో టెంపుల్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. అయితే ఈ టెంపుల్ కి ఒక చిన్న కథ. మన హిందూ పురాణాల ప్రకారం సరస్వతీదేవి దేవతల రాజు అయిన ఇంద్రుడిని శపించడం వల్ల ఇంద్రుడు ఏనుగుగా మారి ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఆ శాపం నుంచి విముక్తించారు. ఇంద్రుడు విముక్తి పొందిన తర్వాత ఆయన అగ్ని పరీక్షకు సాక్షిగా ఈ వెండి బల్లిని బంగారు బల్లిని ఆలయంలో ప్రతిష్ఠించారని అక్కడ ప్రజలంతా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ టెంపుల్లో మహాభారతాన్ని రామాయణాన్ని అందంగా వివరించే 96 స్తంభాలు ఉన్నాయి. చిత్ర పౌర్ణం తర్వాత 15వ రోజు సూర్యుని కిరణాలు విగ్రహంపై పడే విధంగా పీఠాధిపతి చిత్రాన్ని ఇక్కడ రూపొందించి స్వామివారిని దర్శించుకున్నాక వెనక పక్క మన బంగారు బల్లి వెండు బల్లి ఉంటాయి. ఈ బల్లుల్ని తాగితే ఎలాంటి బల్లులు మనల్ని తాకినా సరే ఏ దోషం ఉండదని నమ్ముతారు. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కింద కమెంట్స్లో చెప్పండి.